ఎక్స్ప్లెయిన్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ విత్ హెల్ప్ ఆఫ్ ప్రెజర్ టెంపరేచర్ గ్రాఫ్. ఓకేనా, ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి అసలు అర్థం? ఈ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే అదొక స్పెషల్ కండిషన్ అనమాట. ఐస్ కానీ, ఐస్ అంటే సాలిడ్, వాటర్ కానీ అంటే లిక్విడ్, లేదా వాటర్ వేపర్ అంటే గ్యాస్. ఓకేనమ్మా, ఏంటి ఐస్ ఐస్ అంటే సాలిడ్, వాటర్ అంటే లిక్విడ్, వాటర్ వేపర్ అంటే గ్యాస్. ఈ మూడు ఒక దగ్గర కలిసి ఉండాలి సేమ్ టైంలో బ్యాలెన్స్డ్ గా. దాన్ని ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అని అంటారు. అర్థమైందమ్మా? వాటర్, ఐస్ కానీ, వాటర్ కానీ లేదా గ్యాస్ కానీ ఈ మూడు కలిసి ఉండాలి. ఓకేనమ్మా, అంటే ఒకేసారి ఐస్, వాటర్, ఈ గ్యాస్, స్టీమ్ ఈ మూడు కూడా కలిసి ఉండే పాయింట్ ని ఏమంటారు? ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అని అంటారు. ఓకేనా, 3 స్టేట్స్ ఒకేసారి ఉంటాయి. ఇది ఒక కాన్సెప్ట్ అనమాట, ఇది ఒక థర్మోడైనమిక్స్ కాన్సెప్ట్. ఓకేనా, ఫస్ట్ ట్రిపుల్ పాయింట్, ది పాయింట్ పి అట్ విచ్ 3 pairs ఆఫ్ మ్యాటర్ కోఎస్ ఈక్విలిబ్రియం ఇస్ కాల్డ్ ట్రిపుల్ పాయింట్. ఇది ఇప్పుడు అది చెప్పుకో. డైరెక్ట్ గా ఇదంతా అవసరం లేదు, ఇక్కడ వరకు మీరు రాయవసరం లేదు, డైరెక్ట్ గా ఈ పాయింట్స్ రా సరిపోద్ది. ఓకేనమ్మా, డన్. సో ఐస్ లైన్, ది టెంపరేచర్ సింపుల్ అమ్మా, చాలా సింపుల్ ఇది. ది టెంపరేచర్ అట్ విచ్ ఐస్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం ఈస్ కాల్డ్ మెల్టింగ్ పాయింట్. ఇట్ ఈస్ అలాంగ్ ది కర్వ్ పిబి అండ్ ఈస్ కాల్డ్ ఐస్ లైన్. మీరు పబ్లిక్ పేపర్ లో ఈ పాయింట్ రాయండి, మళ్ళీ ఈ పాయింట్ రాయవసరంలే, నో నీడ్. ఓకేనమ్మా, ఈ రాసి సరిపోతాయి. ఓకేనా, మెయిన్ కాన్సెప్ట్ ఇదే, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ది టెంపరేచర్ అట్ విచ్ ఐస్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం ఈస్ కాల్డ్ మెల్టింగ్ పాయింట్. ఇట్ ఈస్ అలాంగ్ ది కర్వ్ పిబి అండ్ ఈస్ కాల్డ్ ఐస్ లైన్. సో ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, జాగ్రత్త వినండి. ఏమీ లేదు, ఐస్ అండ్ వాటర్ ఒకేసారి కలిసి ఉన్నప్పుడు, ఏంటి ఐస్ వాటర్ ఒకేసారి కలిసి ఉన్నప్పుడు పూర్తిగా కరగవు అండ్ గడ్డ కట్టవు. ఓకేనమ్మా, రెండు కలిసి ఉన్నప్పుడు ఆ టెంపరేచర్ ని మెల్టింగ్ పాయింట్ అంటారు. ఓకేనమ్మా, సో ఇది ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ అలాంగ్ పీబీ కర్వ్ అండ్ ఇస్ కాల్డ్ ఐస్ లైన్. చూసారా పీబీ కర్వ్, పీబీ చూసారా పీబీ. ఈ పీబీ దగ్గర ఏముంది? ఐస్ వాటర్. పీబీ కర్వ్ ఏటుంది? ఐస్ వాటర్ ఉంది. ఓకేనమ్మా, సో పీబీ కర్వ్ అంటే మనకి ఐస్ అండ్ వాటర్ వస్తుంది. ఓకేనమ్మా, అక్కడ ఏంటుంటది? వాటర్ అండ్ ఐస్ ఉంటది. చూసారా, ఐస్ ఉంది, వాటర్ ఉంది, ఐస్ అండ్ వాటర్ ఉంది. ఇది ఎక్కడ ఉంది? పీబీ కర్వ్ లో ఉంటది. సో అది దీన్ని ఏమంటారు? ఐస్ లైన్ అంటారు. చూసారా, ద పీబీ కర్వ్ ఈస్ కాల్డ్ ఐస్ లైన్. నెక్స్ట్ అలాగే చూడండి, స్టీమ్ లైన్కి వెళ్ళండి. ఈ స్టీమ్ లైన్ నెక్స్ట్, ది టెంపరేచర్ అట్ విచ్ స్టీమ్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం ఈస్ కాల్డ్ స్టీమ్ పాయింట్. ఇట్ ఈస్ అలాంగ్ ది కర్వ్ పిఏ అండ్ ఈస్ కాల్డ్ స్టీమ్ లైన్. ఇక్కడ జాగ్రత్త వినండి, స్టీమ్, వాటర్ మరియు స్టీమ్ ఒకేసారి కలిసి ఉన్నప్పుడు ఏంటమ్మా? ఏంటది? స్టీము, వాటర్ ఒకేసారి కలిసి ఉన్నప్పుడు అవి పూర్తిగా బాయిల్ అవ్వవు, అలాగని అవి పూర్తిగా కండెన్స్ అవ్వవు. ఓకే అమ్మా, డన్. సో దాన్ని ఏమంటారు? స్టీమ్ పాయింట్ అని అంటారు. ఓకేనమ్మా, సో ఆ టెంపరేచర్ ని స్టీమ్ పాయింట్ అని అంటారు. ఓకేనమ్మా, నెక్స్ట్ వాటర్, స్టీము అంటే గ్యాస్, వాటర్ వేపర్, స్టీమ్ అంటే వాటర్, స్టీమ్ రెండు బ్యాలెన్స్ లో ఉంటాయి. ఓకేనమ్మా, నీరు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది చూడండి, ఇది ఎలా, ఇది ఏ కర్వ్ ఉంటుంది? పిఏ కర్వ్. చూడండి, ఇందాక మన పీబీ కర్వ్ ఏటుంది? వాటర్, ఐస్ ఉంది. చూసారా, పీబీ కర్వ్ ఏటుంది? వాటర్, ఐస్ ఉంది. అది ఏ లైన్? ఐస్ లైన్ అంటారు. కానీ స్టీమ్ లైన్ అలా కాదు కదా, స్టీమ్ లైన్ ఏముంది? పిఏ కర్వ్. పిఏ చూడండి, పిఏ అది దాని పేరేంటి? స్టీమ్ లైన్. సో పిఏ కర్వ్ ఏమంటారు? స్టీమ్ లైన్. ఓకేనమ్మా, ఇందులో ఏముంటాయి మనకి? పిఏలోని వాటర్ అండ్ ఏనేటుంది? స్టీమ్. క్లియర్మా, డన్. అది నెక్స్ట్ చూడండి, సబ్లిమేషన్ లైన్. సబ్లిమేషన్ లైన్ అంటే ఇది కూడా అంత సింపుల్. ది టెంపరేచర్ ఐస్ అండ్ స్టీమ్ ఆర్ న్యూక్లియర్. ఇక్కడ ఐస్ స్టీమ్ కలిసి ఉంటాయి. పీసీలో, పీసీ చూడండి, పీసీ ఇదే లైన్? సబ్లిమేషన్ లైన్. పీసీ ఏంటి? సబ్లిమేషన్ లైన్. పిఏ స్టీమ్ లైన్, పీబీ ఐస్ లైన్. పీసీ చూడండి, ఏంటది? సబ్లిమేషన్ లైన్. ఓకేనమ్మా, ఈ సబ్లిమేషన్ లైన్ అంటారు. ఇక్కడ ఏంటంటే మనకి ఐస్ అండ్ స్టీమ్ ఉంటాయి. పి అంటే ఏంటి? ఇక్కడ ఐస్. పి అంటే ఏంటి? ఐస్. అండ్ సి అంటే ఏంటి? ఇంకేటుంది ఇక్కడ? సి దగ్గర స్టీమ్. ఐస్ అండ్ స్టీమ్ కలిసి ఇక్కడ ఉంటాయి. ఓకేనమ్మా, డన్. అది సబ్లిమేషన్ పాయింట్ అంటారు. క్లియర్మా? అలాగా 3 కర్వ్స్. ఏటవి?
పీబీ. పీబీ అంటే ఏంటి వస్తుంది మనకి? పీబీలో ఏముంటాయి మనకి? ఐస్ అండ్ వాటర్ ఉంటది. పీబీలో ఏముంటది? ఐస్ వాటర్ ఉంటుంది. చూసారా? పీబీ ఏముంది? వాటర్ ఐస్ ఉంది. తర్వాత ఏంటి? పిఏ. పిఏ చూడండి, పిఏలో ఏముంది? వాటర్ స్టీమ్. పిఏ ఇక్కడ ఏముంది? వాటర్ స్టీమ్. స్టీమ్ వాటర్, దాన్ని ఏమంటారు? స్టీమ్ లైన్. అలాగే పీసీ చూడండి, ఇక్కడ పీసీ. పీసీ దీని సబ్లిమేషన్ ఇక్కడ ఏముంటది? ఐస్ అండ్ స్టీమ్. ఓకేనమ్మా? దాన్ని ఇలాగా పీబీ, పిఏ, పీసీ ఈ మూడు కూడా ఎక్కడ కలుస్తున్నాయి? పీ దగ్గర కలుస్తున్నాయి. ఈ మూడు ఎక్కడ కలుస్తున్నాయి? పీ దగ్గర కలుస్తున్నాయి. ఈ పీ దగ్గరే పిఏ, పీబీ, పీసీ. అందుకే ట్రిపుల్ పాయింట్ అని అంటారు దీన్ని. దీన్ని ఏమంటారు? ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అని అంటారు. ఓకేనమ్మా? హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. మన డయాగ్రామ్ ఒకసారి ఏం లేదు. పీబీ. పీబీలో ఏముంటది? పీబీ. ఈ పీబీలో ఏముంది? ఐస్ వాటర్. మళ్ళీ పిఏ. పిఏలో ఏముంది? చూడండి, జాగ్రత్త ఉంది. పిఏలో ఏముంది? ఇక్కడ మనకి స్టీము వాటర్. పీసీలో ఏముంది? చూడండి, జాగ్రత్త చూడండి. పీసీలో ఐస్ స్టీమ్ ఉంటది. ఓకేనా? పీసీలో ఏముంది? ఐస్ స్టీమ్. ఓకేనమ్మా? డన్. పీసీలో ఏముంది? పీలో ఏంటంటే ఇక్కడ పక్క ఐస్, ఇటు పక్క ఏముంది? స్టీమ్. ఈ మూడు కలిసి ఎక్కడ ఉన్నాయి? పిఏ, పిబి, పీసీ, పీ ఇదే ఉంది. దీన్ని ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటారు. అంతే, సింపుల్.